ఫార్మా కంపెనీ అంటే ఇష్టం లేదు. ఇంక వేరే కాలేజీలా ఏది ఏసినా అని ఇష్టం. హ్మ్. ఆ రోజు మాకు కలెక్టర్ సంతోషమే. వచ్చినప్పుడు ఆ! సంతోషం. మా పొద్దు నుండి 8, 9 నెలల నుండి అదే చెప్తున్నారు హ్మ్. రైతులు గూడంగా. ఏమని ఫార్మసీ టైప్ వద్దు ఫార్మానే గాని ఏస్తాం, ఫార్మానే ఏస్తాం అంటని ఇంత ఇది చేసిండ్రు ఇంతవరకు. హ్మ్. ఆ రోజు కలెక్టర్ వచ్చింది ఇదే జాగాకా అండి? ఇదే జాక మేడం. ఏమైంది ఆ రోజు? ఇదే ఇగ అంతా ఇగ వాళ్ళు ఈ భూములు ఇచ్చేటోళ్ళని అడగనీకి వస్తే వాళ్ళు అక్కడ నుండి ఇక్కడనే ఊళ్ళో మాట్లాడే అంటేనే ఒక ఓ మనిషి ఎవరో దొలుకొచ్చిండ్రట. హ్మ్. అంటే ఇక్కడనే ఊళ్ళో మాట్లాడండి సార్ అని మీరు ఆడ దుద్దాల సిమర్లో పెట్టుకొని అని అంటానంటే లగసర్ల భూములు కదా అని హ్మ్. అంటే హ్మ్. వాళ్ళు ఇట్లొచ్చిండు కలెక్టర్ వచ్చేటోళ్ళకల్లా ఇక ఎవరో ఉంటారు కదా మేడం అందరూ అట్లే ఉంటారా? హ్మ్. ఆపేసేటోళ్ళ కల్లా కలెక్టర్ వెళ్ళిపోయారు ఇక సపరేట్. హ్మ్. కలెక్టర్ మీద కొద్దిగా రాళ్ళు విసిరిండ్రు అంతే. హ్మ్. అంతకు మించి రాజకీయ పార్టీలున్నాయా? ఎనకాల రాజకీయ ఊర్లోకొచ్చి పార్టీల ఎవలన్నా ఏదన్నా రాజకీయ పార్టీ వోళ్ళు ఏం చెప్పిర్రా? లేవు మేడం. హ్మ్. రాజకీయ పార్టీలతోని ఏం చేయలేరు. అన్ని అలా ముచ్చట. హ్మ్. ఏదంటానంటే రైతుల భూములు పోయటానికి రైతులే ఉండరు గానీ రాజకీయ కుట్ర ఏం లేదు. హ్మ్. మరి కొంతమంది అంటుర్రు కదా రాజకీయం వద్దు. అన్నీ అంటారు. ఇక ఇప్పుడు రాజకీయ కుట్రనే అంటారు. ఇప్పుడు ఇదైతే రాజకీయ కుట్ర అని. ఇప్పుడు అంతా కాంగ్రెస్ ఈ టీఆర్ఎస్ వల్ల భూములు ఉండయి అంత కాంగ్రెస్ వాళ్ళ భూమి హ్మ్. రాజకీయ కుట్ర అంటారు. హ్మ్. హ్మ్. అందరి భూములుంటాయి. రైతులకేం రాజకీయాలంటారు. అందరికి భూములు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళ అందరి ఉన్నాయి. టీఆర్ఎస్ కుట్ర అంటాను టీఆర్ఎస్ వాళ్ళు కుట్ర అంటున్నారు. హ్మ్. ఇప్పుడు మీడియా ముందు చూస్తున్నాము అందరినీ చూస్తున్నాం కదా హ్మ్. అంతే. లేదా వాళ్ళ కుట్ర? ఎవరి ఎవరిదన్నా రాజకీయంలో లేవు. రాజకీయ కుట్ర ఏం లేదు. రైతుల భూములు పోతున్నాయని వాళ్ళు అందరి దగ్గర పోయినారు. వాళ్ళ సమస్యలు బాధలు చెప్పుకున్నారు. ఎవరు పట్టించుకోలేరు. హ్మ్. పట్టించుకున్నాకనే ఇలా అట్లా హ్మ్. అది ఫార్మతోని ఇబ్బంది. హ్మ్. ఫార్మతోని భూమిలో అండర్ గ్రౌండ్‌ల 500 కిలోమీటర్లు చేరి హ్మ్. నీటి మట్టం అనేది కాలుష్యం అనేది ఇది అయితది. హ్మ్. మేము కూడా అందుట్లో పనిచేసినాము. హ్మ్. దేశర్ల కంపెనీల హ్మ్. అది ఎఫెక్ట్ అయితది. మనుషులు ఒక్క ఆఫీసర్ గూడంగా అంతా మన తెలంగాణ వాళ్ళకి ఒక్క పదవి లేవు. పోలేపల్లి మరి దాంట్లో ఒక్క జాబ్ లేదు. హ్మ్. ఖాళీ ఊడ్చే వరకు పార్కులలో పట్టే వరకే ఉంది. హ్మ్. 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 మనకు తెలంగాణ వాళ్ళకి ఎవ్వరికి జాబులు లేవు. అది లేదు. అంతా వేరే ఆంధ్రోళ్ళు, అక్కడ బీహారు అక్కడోళ్ళే ఉన్నారు. ఒక్క పిల్ల లేరు. హ్మ్. కానీ మేము పెడతాము ఎట్లైనా సరే అని ఎట్లైనా అంటుండ్రు కదా. పెడతామనే ఉద్దేశంలో ఉన్నారు. హ్మ్. ఇక ఏమన్నా పెట్టుకో ఏమన్నా వేసుకొని ఇక ప్రభుత్వాల వాళ్ళవి ఉన్నాయి. అన్ని వాళ్ళవి ఉన్నాయి. హ్మ్. ఇక ఏం చేస్తాం? రైతులం ఏం చేస్తాం? హ్మ్. ఇక లాస్ట్‌కు ఏమన్నా పురుగుల మందులు తాగి సస్తారు. ఇక లాస్ట్‌కి ఆడికొచ్చింది పరిస్థితి. హ్మ్. మీరు మీరు కూడా ఈ ఊరోళ్ళేనా? పోతున్నాయా మీ భూములు ఏమన్నా? పోతున్నాయి మా సైడ్. మీది కూడా పోతుందా ఏదన్నా? మాది ఇంతవరకు ఇంకా రాలేదు. గవటానికి కాడికి పోతుందన్నారు. సరే అని ఊకున్నాం. ఆ! మేమేం అందుట్లో పాల్గొనలే కానీ ఇక భూమి అయితే పోతుంది. అది పోయినాక ఇక మాకు బతుకులేదు. మాకున్నది 2 ఎకరాలు. హ్మ్. ఇక అది పోయినాక మేమేం చేసుకొని బతుకుతాం? ఈ వయసులో ఏం చేస్తాం? మేమేం కష్టం చేయగలుగుతాం? అది తప్ప ఇంకో పని చేయలేము. హ్మ్. అది పోయినాక ఇక మా బతికేలేదు. హ్మ్. చెప్పిర్రా మరి ఎవరికన్నా చెప్పిర్రా? మాకు భూమి పోతే ఉన్నదే ఎకరం 2 ఎకరాలు పోతే చెప్పినాం. మాకు ఇబ్బంది అవుతుందని ఏమంటారు మరి? ఏమంటారు? అందరిది పోయినప్పుడు మీది పోతుంది అంటారు. అంటే మీ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అది ఏం అంటారు కదా. ఉద్యోగాలు వస్తాయి? ఆ. ఏమంత పెద్దగా చదివినరా మా పిల్లలు? హ్మ్. ఏం ఉద్యోగం ఇస్తారు మేడం? ఏదో కూలి నాలెడ్జ్ చేసుకొని బతుకుతున్నాం. ఆ భూమిని చూపించుకొని ఇంత ఆ హోటల్లోనో ఈ హోటల్లోనో కూలి నాలెడ్జ్ చేసుకొని బతుకుతున్నాం. హ్మ్. ఇక అదే భూమి పోయినాక అది కూడా లేకుండా అవుతుంది. ఇక సత్యపని ఇక బతికేం చేసేది? హ్మ్. ఏం చెప్తారు మీరు ఇప్పుడు? మీరు గవర్నమెంట్‌కు చెప్పాలి అంటే ఏం చెప్తారు? మా భూములు ఇవ్వము, ఆ ఫార్మా కంపెనీ వద్దంటున్నాం మేడం. ఎందుకు ఇయ్యరు? మరి మేము ఎట్లా బతకాలి? మేము ఎట్లా బతకాలి? ఉన్నదే గది మాకు బొంద పెట్టడానికి ఇవ్వడానికి సస్తే లేకుండా పోయినాక ఇక మేము ఏడ బతకాలి? ఓ 10 ఎకరాలు ఉన్నది పోతే 2 ఎకరాలు 4 ఎకరాలు అన్నమా ఉండదే మనిషికి 2 ఎకరాలు. అది పోయినాక ఇక మేమేం బతుకుదాం? ఈ వయసులో ఏం పని చేయగలుగుతాం మేము? మళ్ళీ ఏం పనికి ఎట్టుకుంటారు? ఏం ఉద్యోగం ఇస్తారు? నడవనికే కాళ్ళు నొప్పులు, నడవనికే శాతాక ఏదో ఒక బర్రెని పెట్టుకొని ఇంత గడ్డి కోసేసుకుంటా దాని మీద ఇంత కూలి చేసుకొని బతుకుతున్నాం. ఇక అదే పోయినాక ఇక బర్రెని ఆడ పెట్టుకుందాము, దాని గడ్డి ఆడ తెస్తాము, మేమే గడ్డి తిందాం.
ఎవరన్నా అడిగిర్రా మీకు భూములు ఇస్తారా, ఇష్టం ఉందా మీకు, తీసుకుంటారా అని మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా మా మాట్లాడిరా దగ్గరికి ఎవరు వచ్చి ఇన్ని అడగలేదు. నెలలల్లా? ఎప్పుడు నా దగ్గరికి వచ్చేవారు అడగలేదు. ఉమ్. మరి మీకు పోతున్నాయని ఎట్లా తెలిసింది మీకు భూములు? అది అందుట్లో ఫోన్లల్లో ఇట్లా పెద్ద ఫోన్లల్లో ఇట్లా పోతుండదు, ఈ నంబర్ అని వచ్చింది అంతే. అంతవరకు కానీ ఎవరు అడగలేదు, ఉమ్. నన్ను అయితే అడగలేదు. రోటిబండ తండ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. ఈ ఊరోళ్ళు కూడా మొత్తం ఎట్టి పరిస్థితుల్లో ఫార్మాకు భూములు ఇవ్వమని చెప్తున్నారు. మీ పేరేందే? నా పేరు బాలనాయక్. పోతుందా మీ భూమి కూడా పోతుందా? ఎన్ని ఎకరాలు? మాకు 3 ఎకరాలు. 3 ఎకరాలు పోతుందా? 3 ఎకరాలు 5 మంది పిల్లలు. అంతే మా పిల్లలు మా తాత ముత్తాత నుంచి అదే 3 ఎకరాల మీద మేము బతుకుతున్నాం. చిన్నగా వాళ్ళ సింగిల్ ఫేస్ బోర్ వేసి దాని మీద కాయగూర వేసుకొని ఇట్లా బతుకుతున్నాం. ముసలోళ్ళం మా పిల్లలంతా సిమెంట్ పని చేస్తున్నారు. ఆ బతుకు ఎట్లా మాది బతుకు లేకుండా చేస్తున్నాడు మన రేవంత్ రెడ్డి సారు. ఇంకోటి రేవంత్ రెడ్డి మాకు పరిపాలన చేస్తాడు అంత అన్ని తెలంగాణ ఇడిచిపెట్టి మా లంబడోళ్ళంతానే ఉండే భూమి. మేడం ఈ తెలంగాణ ఇడిచిపెట్టి మా లంబడోళ్ళతోనే ఉండే భూమి. ఇంకోటి అది మాకు తిప్పిరెడ్డి బద్దలు ఒక పారే బాంబు ఇడిచింటే బేఫేకూర అంటే మాకు కూడా యథార్థం ఉన్నది. బాంబు ఇడిస్తే మా భూములు దొరుకుతాయి, మా ఇండ్లు దొరుకుతాయి, మొత్తం దొరుకుతాయి మాకు. ఎవరన్నా ఉన్నారా మీ వెనకాల ఏదన్నా ఎవరన్నా పొలిటికల్ అంటే రాజకీయ మాకు పార్టీలు ఎవరు ఉండి మా చేస్తారా? భూమి గురించి మేమే కొట్లాడతాం. మాకు ఎవరు సపోర్ట్ లేరు. మా భూమి గురించి మేము పోరాడుతున్నాం. ఇప్పుడు ఒకటి జానెడ్ భూమి గారా కొట్లాడతారు, హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ భూమి గురించి కొట్లాడుతున్నాం. మరి పొలాలు వెళ్ళినప్పుడు ఏం చేద్దాము? అట్లా మేము సొంతం పోరాడతాం. ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాకు కాంగ్రెస్ వాళ్ళు నమ్ముకున్నాం, కాంగ్రెస్ వాళ్ళు మాకు లేపి పాడేస్తున్నారు. మాకు ఎవరు సపోర్ట్ లేరు. మీ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అంటారు కదా, సిమెంట్ కంపెనీలలో ఆడిడ చేస్తారు అంటారు. మీ పిల్లలు చెయ్యరు కదా? ఏం చేయం మేము. ఆ ఉద్యోగం వద్దు, మా భూములు మాకు కావాలి. కొట్టిన ఇప్పుడు మాకు ఇప్పుడు భూమి కావాలంటే బామి వేసిన తర్వాతనే భూమి తీసుకోవాలి, కానీ మేము ఈ నెట్వర్క్ లాగా కాదు. ఏం చెప్తావు నువ్వు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాల్సి వస్తే? మీ ఎమ్మెల్యేనే కదా ఇప్పుడు, మీ ఎమ్మెల్యేనే సీఎం ఉన్నాడు. ఏం పరిస్థితి ఇది పరిస్థితి ఇట్లా అయింది, ఇట్లా ఇక ఏం చెప్పాలి? 2 సార్లు ఇప్పుడు 9 నెలలు మేడం ఇక చెప్పాడు ఆయనకు. నిన్న మరి గొడవ జరిగినప్పుడు తిరుపతి రెడ్డి వచ్చి ఇంతమంది వచ్చి మాకు సమాధానం చెప్పింటే ఇంతగానో గొడవ కాకుండా వచ్చిండ తిరుపతి రెడ్డి వచ్చిండ ఇడికి. తండ కాదు, ఊళ్ళోకి వచ్చింది. మేము కలవలే, మాకు కలవలేడు అసలు, మాకు కలవలే. పోలీసు వాళ్ళు వస్తురా ఊర్లోకి ఈ తండగా ఒకరు రాత్రి వచ్చి అడవిలో సన్నులు ఇసుకాము అని అంటే కమాల్ చేసిపోయి ఏమైనా సినిమాలు పొక్కలు దొరుకుతుండేమా, ఏమైనా పంప్ పొక్కలు దొరుకుతుండేమా, పగులు వచ్చి పట్టుకోబెడుతుండే. రాత్రి వచ్చి లైట్లు బంద్ చేసి అడవిలాగా ఇబ్బంది పెట్టి తోలుకుపోయారు ఉన్న పిల్లలకు.